తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో నడుస్తున్న దేవుడు కామాక్షి రూపమైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు, మనము పరమాచార్య అని పిలుచుకునే దేవుడు, మహాపెరియవా అని పిలుచుకునే దేవుడు, ఆయనకి అతి ముఖ్యమైన శిష్యుడిగా మన ముందు కూర్చున్నారు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. చంద్రశేఖర్ గారు 12వ సంవత్సరం నుంచి చంద్రశేఖరేంద్ర సరస్వతితో కలుస్తూ ఉండేవారు. ఆయన మహిమలు లీలలు అన్నీ ఆయనకి బాగా పరిచయం. ఇప్పుడు మనకి పరమాచార్య వారు మన లోకంలో లేరు, పరలోకంలో ఉన్నా కూడా ఆయనతో మాట్లాడే శక్తి ఉన్న ఈయన చంద్రశేఖర మహాస్వామి వారు. మనం గురువుగారిని అడిగి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తలుచుకుంటూ ఉంటాం. అలానే మన గురువుగారు, అందరికీ నడిచే దేవుడైన గురువుగారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. నమస్కారం. మహాపెరియవ పాదచరణం గురుపాదచరణం సిద్ధేశ్వర అనుగ్రహీణం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నడిచే దైవం, నడుస్తున్న దైవం. నేనంటే నడుస్తున్న దైవం, నడిచే దైవం కాదు, ఆయన నడుస్తున్న దైవం. ఇప్పుడు కూడా ఆయన నడుస్తున్నాడు, లోకంలో ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో 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 ఆయన చేసిన మిరాకిల్ చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మంచి సందర్భం ఏమంటే 31వ తారీఖు ఆయనకి 133వ జయంతి సమయంలో ఇంత చెప్తున్నామంటే ఆ మహాపరివార్ నాకు ఇచ్చిన ఒక భిక్ష, ఒక అనుగ్రహం. ఈ నెల 31వ తారీఖు మన పరమాచార్యుల వారి జయంతి ఉంది. 133 సంవత్సరాలుగా సందర్భంగా 130. ఇది అన్ని జాగాల, ఈ దేశం కాదు, హైదరాబాద్ కాదు, చెన్నై కాదు, ఈ ఇండియా కాదు, ఈవెన్ అవుట్ సైడ్ ఇండియా కూడా చాలామంది ఆ పూజలు చేసుకుంటారు. ఆ దినం వైకాసి అనుషం, వైకాసి అనుకం అంటే ఈ మంత్ నెల తమిళ వైకాసి అంటారు. అందుకే వైకాస అనుషం అంటే చాలా విశేషం. అట్లే ఈ వైకాసి మాసం సుబ్రహ్మణ్య స్వామి కూడా చాలా విశేషం. ఆ మహానుభావుని గురించి నాకు ఈ సందర్భం ఇచ్చిన మహాపెరియవాళ్ళకి నాకు వందనాలు. శ్రీలక్ష్మి గారు చాలా మంచి లలిత ఉపాసకరు. లలిత వారి అమ్మని చాలా 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 పూజిస్తారు. అది కూడా నాకు అందుకే మేమిద్దరు కలిసి ఇక్కడ వచ్చి కూర్చున్నామని అనుకుంటా. ఆ మహాపరివాళ్ళకి పాత నమస్కారం. మహాస్వామి తెలుగు అంటారు, మహాపరివాని తమిళ అంటారు. ఏమంటే కూడా ఆయన నడిచే దైవం, నడుస్తున్న దైవం. ఆ పెరియవా గురించి ఆయన 68వ పీఠాధిపతి కాంచిమాడకి. కంచి పీఠానికి 68వ పీఠాధిపతి ఆయన. అప్పుడు అంతమందికి ఆయన గురించి, ఇప్పుడు అందరూ మహాపరివార్ ఉన్నప్పుడు ఆయన ఎవరు చాలామంది ఆయన కలవలేదు, ఏం చేయలేదు. కానీ ఇప్పుడు అందరూ అనుకున్నారు, మాకు అంత ఆపర్చునిటీ ఉన్నా కూడా మనం ఏం చేయలేదని. అంటే అదృష్టం ఉండాలి కదండి. అది నిజంగా అదృష్టం ఉంటే కానీ, అది అనుగ్రహం ఉంటే కానీ అది దొరకదు. మహాపెరియవ ఎన్నో ఒక ఇది కాంచి మఠంలో చాలామంది కూర్చున్నారు. పెరియవ ధ్యానంలో ఉన్నారు. ఉన్నప్పుడు సడన్గా అక్కడ ఉన్న వాళ్ళు కొన్ని పిలిచారు, ఇక్కడ రా అని. సైగతోని ఆయన్ని పిలిచి, ఇప్పుడు అన్నామలై తిరువణమలై వెళ్ళి అక్కడ రామ్ సురత్ కుమార్ అని ఉన్నారు రిషి, ఆయన తీసుకురా అన్నారు. ఏం పెరియవ అన్న, ఇప్పుడే కారు తీసుకుని పో. ఆ శిష్యులు ఇమీడియట్గా కారు తీసుకుని అన్నామలై లేచి రామ్ సురత్ కుమార్ని కలిసి, పెరియవా పిలుస్తున్నారు, పెరియవా పిలుస్తున్నారా, వస్తున్నా అని బయలుదేరాడు. కారు ఇమీడియట్గా కూర్చున్నాడు, బయలుదేరుతున్నాడు. అప్పుడు చెప్పాడు, మహాపెరియవా ఎంత పెద్ద ఇది తెలుసా మీకు తెలియదు. నేను కాంచీపురం నుంచి ఎవరైనా అన్నామలైకి వచ్చే నేను వాళ్ళ కాళ్ళు మొక్కుతాను. ఎందుకంటే ఆయన దర్శనం చేసిన మనిషిని నేను కలిసినప్పుడు నేను ఎంత పుణ్యాత్ముడు అవుతున్నా. అంతా ఒక ఇది కారులో వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆయన కాంచి మఠంలో దిగేసి
పెరివా దగ్గర పెరివా అప్పుడు ఒక పీఠంలో ఉన్నారు, కూర్చున్నారు. ఆయన వచ్చిన కిందకు వచ్చినారు, కిందకు వచ్చినారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు? పెరివా అమ్మ కూడా రామ్ సరత్ కుమార్ ఇద్దరు చూసుకున్నారు. ఇద్దరు ఎట్లనే ఉన్నారు మౌనంగా. 15 నిమిషాలు అయింది. ఆ శిష్యుడికి సందేహం. పెరివా మాట్లాడతాను వచ్చి పిలుచుకొచ్చారు, ఏం మాట్లాడలేరు, ఏమీ మాట్లాడలేరు, ఉట్టిగానే వచ్చినారు. ఇదేం ఆశ్చర్యంగా ఉంది అని వాళ్ళందరికీ సర్ప్రైజ్. ఉన్న వాళ్ళు కూడా ఇంత అడబడి చేసి ఆయన పిలుచుకొచ్చారు, ఏం మాట్లాడలేదని. ఒక 2 నిమిషాలు 15 నిమిషాలు పోయింది. రామ్ శరత్ కుమార్, యోగి రామ్ శరత్ కుమార్ లేచారు. అతను యోగి అంటారా? యోగి రామ్ శరత్ కుమార్ అంటారు, విసిరి స్వామి అంటారు. అని ఎప్పుడు ఒక ఇది పెట్టుకుంటారు, విసిరి అది అనుకుంటారు. ఆయన మాటలు అయిపోయింది, పోయిరా అన్నారు పెరివా. ఈ శిష్యులు ఏం మాట్లాడలేదు, 15 నిమిషాలు ఒట్టే కూర్చున్నారు. ఇద్దరు మాట్లాడేసా అన్నారు. పెరివాళ్ళ దగ్గర అడిగనికి భయం. రామ్ శరత్ కుమార్ గారు పోదాం అన్నారు, కార్లో ఎక్క కూర్చున్నారు. ఈ శిష్యుడికి ఏమైంది వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు. అది ఆయనకి ఆశ ఏమి మేమిద్దరు ఎప్పుడు మాట్లాడుకోవాలి అనుకున్నారా? మేము అక్కడ కూర్చున్నప్పుడే ఆయనకి అన్నీ ఆయన మాట్లాడేసరి నా అర్థం ఉన్నది ఆయన తెలుసుకున్నారు. మౌనంగానే సంభాషణ అయిపోయింది. ఆయన అడిగారు, అట్లా ఏం మాట్లాడుకున్నారు? ఏమి లేదు, రామనామం కూడా నేను చెప్తాను. బోధేంద్ర ఆశ్రమం అని గోవిందపురంలో ఉంది, అక్కడ నువ్వు పోయి ఉండి రామనామ చెప్తావా అని అడిగిండ్రు. పెరివా నేను అన్నామలే ఉండి ఈ ధ్యానం చేసుకుంటా అని చెప్పాను. అట్లా అనుకున్నావా? సరే ఓ అన్నాడు. ఇదే సంభాషణ జరిగిందని. ఎంత ఒక మహానుభావులు ఇద్దరు మౌనంగానే ఆయన మాట ఈయనైనారు, ఈయన మాట ఆయనైనారు. ఆయన కోసం ఈయనకి ఈయన దానికి సమాధానం అన్నీ అయిపోయింది. అట్లా ఆయన చేసింది చాలా మిరాకిలే. అదే అన్న ఆయనకు ఒక సిద్ధపురుషుడు యోగి శరత్ రామ్ కుమార్ శరత్ చాలా యోగి సిద్ధపురుషుడు కూడా, సిద్ధపురుషుడు ఆయన కూడా. ఈ సిద్ధపురుషుడు అన్నప్పుడు నాకు ఒక సిద్ధపురుషుడు ఒక అనుభవం అదే కాంచి మఠంలో అయింది. ఒక సమయం కాంచి పెరివాడిని చూడడానికి వెళ్తున్నాను. మఠంలో దగ్గర ఒక 10 అడుగులు ముందుగానే ఒక ఆయన వచ్చారు. చాలా చినిగిపోయిన షర్టు, దాడి, మీస విపరీతంగా ఉన్నాడు. చాలా ముట్టిని కూడా మనకి మనసు కాదు, అంత మంచిగా ఉన్నాడు. నన్ను వచ్చి కవరించుకున్నాడు. నాకు ఏం చేయాలని తోచలేదు. అప్పుడే నాకు ఈ జ్ఞానం లేదు, సిద్ధపురుషుడు ఉన్నారని లేదు. నాకు పెరివా ఇప్పుడు పోవాలన్నా వద్దా మనసు సంచలం. ఏం చేయాలా పెరివా అని చెప్పేసి లోపల వెళ్ళిపోయాడు. పెరివా ఇట్లా చూశారు, ఒక చెరు నవ్వాడు. నవ్వేసి ప్రసాదం తీసుకుని వచ్చేసిన. ఒక 5 రోజుల తర్వాత పేపర్లో వస్తుంది, ఆయన ఒక సిద్ధపురుషుడు, ఆయన వరదరాజ స్వామి గుడిలో పడుకుంటారు, నిద్రపోతారు. అప్పుడు అక్కడ ఉన్నారనుకుని ఈయన ఇక్కడ వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, ఈయన ఎక్కడైనా తీసుకుపోయి వదిలేస్తామని విళుపురం దగ్గర వదిలేసి వచ్చేసి అయిపోయిందని రాత్రి 10:30కి వచ్చి 10:30 11 గంటలకు వచ్చి ఆయన్ని కట్టనికి పోతే తలకాయ వేరు దిక్కు, చెయ్యి వేరు దిక్కు, ఈ చెయ్యి వేరు దిక్కు, కాలు వేరు దిక్కు, కట్రా అంటే అందరు భయపడిపోయారు. మరి తల కాళ్ళు వేరువేరుగా ఉన్నాయంటే ఎవరికైనా భయపడతారు కదండి. అంతే. అప్పుడు అందరూ పోయి పెరివా దగ్గర ఇట్లా అయిపోయిందంటే పెరివా చెప్పారు, ఆయన సిద్ధ పురుషులు ఆయన ఏం చేయకనట్లు వదిలేంటి అన్నారు. అప్పుడు కూడా ఈ సిద్ధపురుషుని కూడా కలిసాం, అంతేకాని నాకు పెరివా అంతే, పెరివానే నా లైఫ్ మొత్తం పెరివా. ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు నేను ఇది ఏం లేదు. కానీ ఎప్పుడో ఒక 24 సంవత్సరంలో ఇది జరిగిందంటే నాకు ఎక్కడ అది పనికి వచ్చిందంటే, నేను పెరివా గారు సిద్ధి పొందిన తర్వాత 4 సంవత్సరాలు ఏడిచాను. ఎందుకంటే ఆయన చూడలేకుండా పోతున్నాను. నెలకి పోతా, 2 నెలలకి పోతా, ఆయన దర్శనం దొరుకుతూనే ఉండి అది దొరకకుండా అయిపోయింది. ఏం చేయాలా?
నీ ఏడ్చినప్పుడే అప్పుడు నాకు చెన్నైకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడే ఇబ్బంది పడ్డాను. అప్పుడు ఒక ఆయన పిలిచారు, ఇక్కడ రా. టక్కని నాకు అది గుర్తు వచ్చింది, సిద్ధపురుషులు. ఆయన చూస్తే సిద్ధపురుషులు రాకుండా తెలిసిపోయింది. పోయినప్పుడు తాళపత్రాలు ఇచ్చారు. తాళపత్రాలు ఇది నాకెందుకండి, నాకు ముగ్గురే ఫ్రెండ్స్ ఉన్నారు, ఇది నాకు వద్దు, మీరే పెట్టుకోండి అన్న. ఏమ్రా తీసుకో, నీకు టైం దొరికితే మళ్ళీ నాకు చెప్పు, ఇది పెట్టుకో, నీ దగ్గర ఉండాలా, ఎవరికి ఇవ్వాలని మాకు తెలుసు అని ఇస్తే నేను ఆశ్చర్యపడి చేలు పుచ్చుకున్నాను. ఎక్కడ చాలా కష్టపడుతున్నావా, హైదరాబాద్ పోవాలనా, పో. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే ఇది. ఆ పెరియ అనుగ్రహం, ఆ సిద్ధపురుష అనుగ్రహం వల్ల ఒక్క వారం నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చింది. అప్పుడే అనుకున్నా, అక్కడ నాకు చాలా మిరాకిల్ ఆ సిద్ధపురుషులు చేశారు. కొన్ని చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే ఆయన చాలా అక్కడ ఆ 10 minutes మనసుకు ఒక ఆశ ఉంటుంది కదా, సరే రేపు పోయి ఆయన మళ్ళీ ఒకసారి చూస్తాం, అన్నీ దొరికింది. కానీ ఆయన చూడాలని ఒక ఆశ, మళ్ళీ పోతే ఆయన లేడు అక్కడ, మాయమైపోయారు. అట్లనే నేను ఒక సిద్ధపురుషుని కలవాలని 10 సంవత్సరంగా కుంభకోణం స్వామి మళ్ళీ తిరిగాను, దొరకలేదు. కానీ ఒక 5 సంవత్సరం ముందుగా ఆయన ఇక్కడే ఉన్నారని పోయి దర్శనంకి పోయినా. కార్లో దిగి లోపల అడుగు పెట్టాను. పో 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 నాకే కోపం వచ్చేసింది. 10 సంవత్సరంగా ఈయన ఎతుకుతున్నాను, వస్తే నేను పోపు అంటున్నారు. ఏమంటే అక్కడ ఉన్న అందరూ నువ్వు చాలా భాగ్యం చేసావయ్యా, ఆ పోపు అని చెప్తే అదే ఆశీర్వాదం, నీ కర్మ అన్నీ పోయిందని అర్థం, నువ్వు మంచిగా అయిపోయినావు. మేము ఒక నెల కూర్చొని నాకేమనలేదు. నాకు ఒక్క నిమిషం షాక్ అయిపోయింది. శివరింగ్ ఏమవుతుందో ఒక ఇది చూస్తే నా కన్ను ఎట్లనే చూస్తున్నాడు. ఆశ్చర్యపోయినా. వచ్చేసి కార్ డ్రైవర్కి చెప్పిన, చూడు 10 సంవత్సరాలకి ఎతికినా ఇవాళ నాకు ఆయన దొరికాడు, ఇట్లా పోపు అన్నారంటే, ఏమి పోపు అన్నారా, ఆయన మాట్లాడలేదు, 10 yearsగా మాట్లాడలేదు, మీరు పోపు అంటున్నారు. నేను నమ్మానండి. అయ్యా చెప్పారా, లేదండి 10 సంవత్సరాలు మాట్లాడలేడు, మీరు చెప్తే నేను ఎట్లా నమ్ముతానని. నాకు మంచిగా అనిపించింది. సరే నడు అని పొద్దుగాల 7:30కి మళ్ళీ వచ్చాం. పో 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 అని కొంచెం గట్టిగానే అన్నాడు. డ్రైవర్ వణికిపోయి కార్లో ఎక్కి కూర్చున్నాడు. మౌనంలో ఉన్న స్వామి సిద్ధపురుషులు నాకే మాటల్లో పలికారు, మిమ్మల్ని చూసి పలికారు. అప్పుడు అనుకున్నా నడిచేదే ఈయన పలికించిందేమో అనుకున్నా. అంటే మీరు ఎప్పుడు పెరియవా అనుకుంటూ ఉంటారు కదా, ఆయనే పలికించారు. అంతే, మహాపెరివ ఏ రూపం రావచ్చు, ఏ రూపంలో రావచ్చు. ఆ మహాపెరివ సతారాలో ఉన్నారు. సతారా పూనా పక్కన ఉంది. అప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం ఒక సెక్యూరిటీకి ఆయనకి పెట్టారు, పోలీసు సెక్యూరిటీ అక్కడ ఉంచారు. ఆయన పాపం పెరిగి ఆయన మేడ ఎప్పుడు వస్తారు, కాంచీపురం దాకా కాంచీపురంలో కూడా ఉన్నారు ఆయన. ఆయన పేరు పవర్ అని పేరు. ఆయన అక్కడ కొంచెం ఆయన నడిచేదేమో, నడుస్తూనే వస్తారు. బండి ఎక్కలేదు, కారు ఎక్కలేదు, ప్లేన్లు ఎక్కలేదు. మూడు సారి కన్యాకుమారి కాశ్మీర్ కన్యాకుమారి వచ్చారు. ఏ ఒక్క జగద్గురు కానీ ఏ ఒక్కరి కానీ ఇప్పుడు దాకా అంత నడవలేదు. కాలినడక, ఏ వాహనం లేదు. 3 సార్లు భారతదేశం అంతా పర్యటించారు. అన్ని జాగాలు ఎక్కడ. ఆ మహానుభావుడు అంతే చెప్తున్నాడు కదా, అది చెప్తానంటే ఎన్నో చెప్పచ్చు, ఎన్నో వినొచ్చు మనకి. అది ఆయన అదే అంటే అందరి ఆయన పాదం పట్టుకోండి, నడిచే దైవం పాదం పట్టుకుంటే మీరు మంచిగా నడుస్తారు. అందుకనే గురుదేవో భవ అంటారు. అంతే, ఆ గురువు పాదాలను పట్టుకుంటే గురువే మనల్ని ఒడ్డుకు చేరుస్తాడు. అవును, ఆ పవర్ని తీసుకొని ఆయన వస్తున్నారు సతారాకి.
ఒక కుండ అట్లా చూశారు. మ్మ్. పవరు అదేమి అని అడిగారు. హనుమాన్ టెంపుల్ చూడాలనిపిస్తాను నీకు, సరే పోయి చూసినపో. ఆయన మెట్లు ఎక్కి వెళ్ళగా పవర్ పోయి హనుమాన్ టెంపుల్ ఆ డోర్ తెరిస్తే ఆయనకి హనుమంతుడు ప్రత్యక్షంగా ఆయన చూపి ఉన్నారు అక్కడ. ప్రత్యక్షంగా హనుమంతుడు అప్పుడు అనుకున్న పవర్, నేను ఎంతో భాగ్యం చేశాను, ఈ పెరివాతని ఇప్పుడు మహాస్వామితో వస్తున్నాను కదా, ఆయన అనుగ్రహమేని. మళ్ళీ మెట్లు ఎక్కి దిగి వస్తున్నాడు. ఏమి చూసినావా హనుమంతుడిని అని ఒక చిరునవ్వు నవ్వాడు. అంత మహాపరికి ఎవరికి ఎట్లా దర్శనం ఇవ్వాలా, ఎవరు ఆయన కోరుకున్నది, ఆయన పవర్కి హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఆయనకి హనుమంతుడు ప్రత్యేకంగా చూపెట్టాడు. ఎంత పెద్ద భాగ్యం ఇది, చాలా చాలా భాగ్యం అండి. ఆయనకి చిన్న పెద్ద అని లేదు, అందరు ఈక్వల్. పెరివాళ్ళకంటే అందరు ఈక్వల్. మహాపెరివా అనుగ్రహం అందరికీ పొందాలా. నడిచే దైవం, నడుస్తున్న దైవం. ఇక్కడ హైదరాబాద్లో అందరూ మహాస్వామి అంటారు. ఆయన పాదార విందానికి నా నమస్కారం. నన్ను నడిపించిన దైవం ఆ మహాపెరివాకి నమస్కారం. అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి. ఆ కామాక్షి అన్నారు, కానీ ఆ కామాక్షి గురించి ఇప్పుడు నేను త్వరగా చెప్తాను.